ఈరోజు మనం తెలుసుకుందాము సౌందర్యలహరిలోని 12వ శ్లోకము మరియు దాని వివరణ. త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే తులయితుం కవీంద్రః కల్పంతే కథమపి విరించి ప్రభృతయః యదా లోక్యోత్సుక్యాత్ అమరలలనాయాంతి మనసా తపోభిర్దృష్ప్రాపామపి గిరిశ సాయుజ్య పదవీం. దీని తాత్పర్యమేమనగా, ఓ హిమవంతుని కుమార్తె, నీ సౌందర్యాన్ని సమానం చేయడానికి బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది మహాకవులు మరియు దేవతలు అనేక కల్పాలు ఆలోచించి ఎంతటి ప్రయత్నం చేసినా సాధ్యపడదు. అది అసాధ్యమే. అయితే నీ సౌందర్యాన్ని దర్శించాలని ఉత్సుకత మరియు కాంక్షతో అమరుల స్త్రీలు, ఊర్వశీలు, రంభలు వంటి దేవతల సంతతి మనసులోనే తపస్సు చేస్తూ తపోభిర్దృష్ప్రాపమైన శివుని సాన్నిధ్య సాయుజ్య పదవిని సులభంగా పొందుతారట. దీని వివరణ ఏమనగా, ఈ శ్లోకం దేవి పార్వతీ సౌందర్యం అపారమైనదని, దాన్ని సమానం చేయడం అసాధ్యమని మొదటి 2 పాదాల్లో చెబుతుంది. తరువాతి 2 పాదాల్లో ఆ సౌందర్య దర్శన కోరిక మానసిక ధ్యానంతో శివమోక్షాన్ని ఇస్తుందని వివరిస్తుంది. దీని పఠనం మూగవాడిని మాట్లాడేలా చేస్తుందని, శివ సాయుధ్యాన్ని ప్రసాదిస్తుందని విశ్వసించబడుతుందట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయండి తాళం తత్వం.